మనం ముగ్గురం కెమెరా లేకుంటే ఎట్లా మాట్లాడుకుంటామో కెమెరా ఉన్నా అట్లే మాట్లాడతాం. వేరే వాళ్ళు ఏం చేస్తారు, హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తా అని స్టార్ట్ చేస్తారు, అన్నీ సగం ఇంట్రెస్ట్ పోతుంది. అట్లా కాకుండా అరే ఇక్కటి గడ్డి తీసుకొచ్చినాము, నేత్ర కూడా ఒక వీడియో చేసింది, ఎవరైనా ఆవులు తెచ్చుకునే ముందే గడ్డి తెచ్చుకుంటారు, మేము ఆవులు తెచ్చుకున్నాక ఇప్పుడు గడ్డి వేస్తున్నాము అని ఒక వీడియో చేస్తే ఆ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్, ఆ 3 seconds లోనే కట్టి పడేస్తుంది. అది కూడా అందరికి తెలియదు కదా, మనం ఎట్లుంటే అట్లనే ఇష్టపడతారు జనాలు, మనం ఉన్నదే చూపించుకోవాలని తెలియక ఆర్టిఫిషియల్ గా నటిస్తూ ఆ పబ్లిసిటీ కూడా వస్తలేదు ఎవరికి. ఇప్పుడు మీకు మోటివేషన్ క్లాస్లు ఇవ్వడం ఈజీగా ఉందా, లేకపోతే ఇలా ఫీల్డ్లో దిగి ఫార్మింగ్ చేయడం ఈజీగా ఉందా? అది చాలా ఈజీ అండి నాకు, ఇట్స్ మై కంఫర్ట్ జోన్. అంటే ఒక సెషన్కి ఇన్వైట్ చేస్తారు, ప్రిపేర్ కావడము కొంచెం ముందు రోజు లైట్గా, కొన్ని స్పాంటేనిటీ ఉంటాయి, పోవడం, స్టేజ్ ఎక్కడం, కథలు చెప్పడం, నీతి చెప్పడం, దిగిపోవడం, అవి ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయడం, దానివల్ల వ్యూస్ వస్తాయి, మా యాప్ ఒకటి ఉంటుంది దానికి సేల్స్ వస్తాయి, అది జరిగిపోతూ ఉంటుంది విత్ ది ఫ్లో, అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అది. ఇది అట్లా కాదు, ప్రతిదీ ఆలోచించాలి, రీథింక్ చేయాలి. ఆవులకు ఈగలు వాళ్తుంటాయి ఈ కాలం వర్షాకాలం, దానికి ఏంది రెస్క్యూ, లేకపోతే కోళ్ళు చచ్చిపోతుంటాయి ఎండాకాలం మొత్తం 1000 కోళ్ళు తెస్తే దాంట్లో 500 చచ్చిపోతాయి, దానికి ఏం చేయొచ్చు, అవన్నీ ఆలోచించాలి అంటే కొంచెం కష్టమే ఉంది. మనుషులను కూడా డీల్ చేయాలి, అందరు వర్కర్స్ తోని వాళ్ళతోని స్టాఫ్ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వరకే బట్ సాటిస్ఫాక్షన్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఓన్ గా చేసుకుందాం అని ఇలా వచ్చాయని చెప్పారు, అక్కడేమో అన్నయ్య ఉన్నాడు మీకు, ఇక్కడేమో ఈ ఫార్మింగ్ అంతా నేత్ర గారి పేరే అంటున్నారు జనం అంతా. మరి అంటే అట్లా రాసి పెట్టుంది, మేబీ దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనిపిస్తుంది నాకు. ద్రోణాచార్యుడా అర్జునుని గురువు, ద్రోణాచార్యుని కన్నా అర్జునుడే ఎక్కువ మందికి తెలుసు కదా, అట్లే కొందరు పర్సన్స్ తెలియదు కానీ వాళ్ళది చాలా ఉంటుంది. అంటే నేను అంటే ఇట్స్ జస్ట్ బిగినింగ్ అనిపిస్తుంది నాకు. నేను ఈ యూట్యూబ్లోకి ఈ ఫీల్డ్లోకి వచ్చి హార్డ్లీ 3 years అవుతుంది, మీడియా ముందుకు వచ్చి 3 years లోనే ఇంత రీచ్ వచ్చింది. నాకు ఇంకా 30 years ఉంది కదా, నేను ఏదో ఒకటి చేస్తా. అప్పుడు నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఫస్ట్ స్టేట్లో అందరికీ నేను తెలవాలి, తర్వాత కంట్రీలో అందరు తెలవాలి, వరల్డ్ అందరు నన్ను గుర్తించాలని నా అంబిషన్ చెప్పింది. ఆల్రెడీ చాలా మంది తెలుసు మీరు ఇప్పుడు. అవును. సో అది ఇప్పుడు అన్నయ్య మిమ్మల్ని ఏంటంటే మేము అన్న తమ్ముళ్ళం కాదు కృష్ణార్జునులు అని చెప్పుకుంటారు, అట్లా మీ ఇద్దరి గురించి ఏం చెప్తారు మీరు? ఇదే రాముడు సీత మేము. అంటే అన్న తమ్ముళ్ళు కాదు, కృష్ణార్జునులు అన్న వాళ్ళు అన్న తమ్ముళ్ళు కాదు కదా, వాళ్ళది డిఫరెన్స్ కదా, అది బాగా చెప్పారు. అది మేము రాముడు లక్ష్మణులు కాదు అంటే నేను హర్ట్ అవుతుంటి, అందుకు అది మార్చేసినాం. రాముడు లక్ష్మణుడు అంటే లక్ష్మణుడు తమ్ముడు కదా, రాముడు హీరో కదా రామాయణంలో, హీరో తమ్ముడు నేను కూడా హీరోనే అవుతా అని నేను కృష్ణుని నువ్వు బలరామునివి అంటుంటే నేను. అట్లా అది మారి కృష్ణార్జునులు ఇద్దరు ఇంపార్టెంట్ రోల్స్ కాబట్టి అట్లా కృష్ణార్జునులు అని వచ్చింది. సో మాది మీరే చెప్పాలి, మీరే ఇవ్వాలి టైటిల్, వంశీనేత్ర. అంటే టు బి ఫ్రాంక్ వి ప్రామిస్డ్ ఈచ్ అదర్ నాట్ టెల్ ది రీజన్స్ ఆర్ నాట్ డిగ్రేడ్ ఎనీవన్. సో నన్ను నేను కానీ, నేను తనని కానీ, తను నన్ను కానీ, తను కానీ, సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం. ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది. బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్. అంటే బట్ 1 month అనేది నిజంగా అంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 month, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్. అంటే మనకు 2-3 months ముందే తెలిసింది మాకు, ఇది 1 monthలో ఇప్పుడు అయిపోయింది కాదు. మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం. నేను అంటే మాకు మంచిగా అనిపించని రోజులు కూడా లేదు, మేమేం ట్రై చేయకుండా చిన్నపిల్లల్లాగా అయిపోయింది ఇక నీకు నాకు లేదు, నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను మా ఇంట్లో ఉంటాను, లేకపోతే బ్రేకప్ అను. ఇది ఇట్లా జరగలే. చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని చాలాసార్లు మాట్లాడుకొని మనం కలిసే ఉందాం అనుకొని, తర్వాత కూడా కాకపోతే ఫైనల్ గా జరిగింది డివర్స్. అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా. బట్ మెచ్యూరిటీ ఒకటే, లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మ్యాక్సిమం టైం. ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా, ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినా వెన్ యూఆర్ అలోన్ గుర్తొస్తారు కదా. అంటే అంతేం గుర్తురారు, గుర్తు వస్తారు కానీ ఫేజ్ అలా ఉండింది. కానీ టఫే, అంటే అది కొంచెం టఫే. కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా, ఏది జరిగినా మనం మంచికే అని మామూలు సామెతలాగా ఉంది అది, కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా. అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ, ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్
or business or whatever it is, any aspect, we thought we are on same page, similar lines. But later we understood we are not on same page. మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు. మా ఇప్పుడు ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంకోటి చేసుకుంటారా? అస్సలు వద్దనిపించింది కొన్ని రోజులు, ఇప్పుడు కూడా వద్దనే ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆడపిల్లలతోని ఫ్రెండ్స్ లాగా ఉంటారు, క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే. చాలా మంది గర్ల్స్ నాతోని ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటది అంటే. నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే. చూడొద్దులేండి, అవసరం లేదు. దట్స్ డిఫరెంట్ వే. మీకు సెట్ కాదు అదే, నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్ తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు. నార్మల్గా వాళ్ళతో, ఇప్పుడు బాయ్స్తో మా క్రికెట్ టీమ్మేట్స్తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే. పెళ్లి అని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చేస్తే బాగుంటుంది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్ లో పడతా నేను. మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్ దే. ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏంటి దానికి మీరు అలిమనీ ఇవ్వాలా? అదే భరణం అంటారు కదా, అదేం లేదు, క్లాజ్ లో అదంతా ఏం పెట్టలేదు. సో నేను తనకి ఇచ్చేది ఏం లేదు, తను నాకు ఇచ్చేది ఏం లేదు. ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది. దట్స్ ఇట్. అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఏం కాదు అది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్. నాకు చూసుకోవాలని లేకిచ్చింది ఏం కాదు, తను అన్న చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి. నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో. సో చూసుకొని అనిపించింది, నేను కొత్త స్టార్ట్ చేసుకోగలను అనిపిస్తుంది నాకు. ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అని దీనికి? అసలు అక్కడి నుంచి మనం ఇదంతా వెళ్ళిపోయాం. మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన, ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే, కలిసిపోవాలి రా, అది చాలా తప్పు, మాట్లాడు, కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా, కలిసిపోయినాం. మళ్ళీ కొట్లాటలు అవి ఇవి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము. ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా. డివర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తీసుకుంటే తీసుకోండి, తనకు కూడా ఉండాలని లేదు, నీకు ఉండాలని లేదు. ప్రపోజల్ ఎవరిది అసలు, డివోర్స్ ప్రపోజల్? అంటే ఒకటేసారి వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్, నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది ఇడం. అది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది. ఇది ఎట్లయితే పెళ్లి అనుకొని చేసుకున్నామో అనుకొని విడిపోయినాము. అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది. అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, 2 డిఫరెంట్ పాత్స్ లో. మీరు కలిసినప్పుడు కూడా ఎక్స్ప్లోరేగా చేశారు, యూఆర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. యా, బట్ స్టిల్ పాస్ట్ 3 months నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే. ఒక సీరియల్ 5 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు, తెలుగు సీరియల్స్ అవి ఇవి, హిందీ సీరియల్ బాలికావధు అని ఒకటి వచ్చింది కదా, చిన్నారి పెళ్లి. ఈ ఫేజ్ పాస్ అవుతుంది, మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. దట్స్ వాట్ లైఫ్ ఈజ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది. అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది.